హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ అయితే చూపించా కదా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మిగతా హార్వెస్ట్ కూడా చూపిస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు నేను చెర్రీ టమాటోస్ హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవి చాలా చిన్నగా ఉంటాయండి చెర్రీ టమాటాస్, కానీ వీటి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి వీటితో టమాటా పప్పు చేసి చూడండి, చాలా బాగా కమ్మగా అనిపిస్తుంది పప్పు కూడా. ఇక ఇవైతే గుత్తులు గుత్తులుగా కాస్తాయండి. ఇది క్రీపర్ లాగా అల్లుకుంటుంది. నాకు బంతి చెట్టుకి అల్లుకుపోయింది. ఇంకొక మొక్క ఉందండి, అదైతే పందిరి మీద అయితే అల్లుకుపోయింది. అసలు మనం ప్లేస్ ఇవ్వాలి, కానీ ఇది కూడా క్రీపర్ లాగా మొత్తం చిక్కుడు పాదుల్లాగా అల్లుకుపోతుంది. ఇక ఈ మొక్క నుంచి అయితే ఇన్ని హార్వెస్ట్ చేశాను. ఇక్కడ చూడండి కనుపు చిక్కుడు కూడా ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేయాలి. ఇక ఇక్కడ చూడండి పందిరి మీద అల్లుకుపోయింది. ఇక ఈరోజు మన టాపిక్ వచ్చి కత్తి కంటే పదునైనవి మాటలండి. ఎందుకంటే అసలు ఆ మాట ఎవరన్నారో కానీ కత్తి కంటే పదునైనవి మాటలని, అది మాత్రం నిజమేనండి. ఎందుకంటే కొంతమంది కత్తితో పొడిస్తే ఒక్కసారే చనిపోతారు, కానీ మాటలతో మాత్రం కొంతమంది రోజు గుచ్చి 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 చంపేస్తారండి. ఎందుకంటే నాకు ఇక్కడ బాగా అనుభవం వచ్చేసింది ఇక్కడికి వచ్చాక. నేనైతే 5 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము. మా సొంత ఊరు ఇది కాదండి, ఇక వేరే ఊరు. మా వారి జాబు విషయమై మేము ఇక్కడ ఉంటున్నాము ఇల్లు కట్టుకొని. ఇంకా ఇక్కడైతే ఎవరికి టెర్రస్ గార్డెన్ గురించి తెలియదు. దీని గురించి కొంచెం కూడా అవగాహన అయితే లేదు. ఎవరైనా మనం కొత్తగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళని చూసి మనం నేర్చుకొని ఇంకా మనం కూడా చేయాలని ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు కొంతమంది. కొంతమంది మాత్రం చూటిపోటి మాటలతో మనుషుల్ని బాధ పెడతారండి. ఇంకా ఇవి అయితే కామంచి కాయలండి. అసలు చెట్టు నిండా విపరీతంగా కాయలు వచ్చాయి. నాకైతే మట్టి దొరకదండి, మాది ఇసుక నేల. అందుకని నాకు మట్టి తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎండిపోయిన ఆకులు, కిచెన్ వేస్ట్ ఇది ఎక్కువగా వాడతాను. మా ఇంటి పక్కనే వేప చెట్టు ఉందండి. అక్కడ ఇప్పుడు ఈ సీజన్లో బాగా ఆకులు రాలుతాయి కదండి. ఆ ఆకులన్నీ నేను ఏరి ఒక గోతాలో అయితే పెట్టుకుంటూ ఉంటాను డైలీ. దాన్ని చూసి ఇక్కడ వాళ్ళు వచ్చిందండి కాతికాయలు ఏరుకునేది, ఆకులు ఏరుకునేది, చెత్త ఏరుకునేది అని అంటూ ఉంటారు. వాళ్ళు అన్నప్పుడు నాకు మనసుకు బాధగా అనిపిస్తుంది, కానీ వాటి విలువ వాళ్ళకేం తెలుసండి. టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే ఎంత బాగా తెలిసినట్టు వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. అవి నాకు ఇసుక ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎండుటాకులు వేయటం వల్ల నాకు వాటర్ ఎక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి నాకు ఇసుక ఎక్కువైనా కానీ నా మొక్కలకి ఇన్ని కాయలు కాస్తున్నాయి, ఇన్ని పూలైతే వస్తున్నాయి కదా. నేను అందుకని ఎక్కువ ఎండుటాకులు, కిచెన్ వేస్టే ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్. దాన్ని కూడా ఇక్కడ వాళ్ళు ఎగతాళిగా మాట్లాడుకుంటారు. నరం లేని నాలుక ఎటు పడితే అటు తిరుగుతుంది అన్నట్టుగా ఏదో ఒకటి నన్ను చూసి అనుకుంటారు. టెర్రస్ మీద ఎంత వెయిట్ వేసింది, పూలు వేయటం అంత అవసరమా, మార్కెట్లో దొరకవా అని అలా మాట్లాడుకుంటారు. 10 రూపాయలు పెడితే ఆకుకూర దొరుకుతుంది, దీనికి ఇంత కష్టపడాలా అన్నట్టుగా మాట్లాడతారు. 10 రూపాయలు ఆకుకూర దొరుకుతుందని టెర్రస్ గార్డెన్ చేసే మీకు తెలీదా, లేకపోతే నాకు తెలీదా? ఆ 10 రూపాయల కోసం చూస్తే దానికి ఎన్ని కెమికల్స్ వాడతారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, కానీ మాట్లాడుతూనే ఉంటారు. అదే మన టెర్రస్ గార్డెన్లో అయితే ఏ కెమికల్స్ లేకుండా కిచెన్ వేస్ట్తో, వెండుటాకులతో మనం ఇన్ని రకాల వెజిటేబుల్స్ పండించగలుగుతున్నాము. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్నట్టు పండించుకుంటున్నాము. ఇంకా మన మొక్కలకి తెగుళ్ళు వస్తే ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన కట్టెలు కాడ్చిన బూడిద మిగిలిద్ది పేనుబంకకి. ఇంకా పుల్లటి మజ్జిగ వేస్ట్ పడేసే, మనం పులిసిపోతే మజ్జిగ వేస్ట్ పారేస్తాం, అవి కూడా మన మొక్కలకు వాడుకొని మనం పండించుకుంటున్నాం. ఇలాంటి మంచి ఫుడ్ మనం పండించుకుంటున్నాం కాబట్టి ఇంకా కొంచెం 10 మంది చూసి 10గా నేర్చుకొని వాళ్ళు కూడా నాటుకునేలా ఉండాలి, కానీ ఎదుటోళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు కదండి. కానీ కొంతమందికి అదేం సంతోషమో, కానీ ఎదుటోళ్ళు బాగుంటే మరి ఓర్చుకోలేరు, వాళ్ళు సంతోషంగా ఉంటే తట్టుకోలేరు. అలాంటి వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడగలుగుతారు.
ఇక నాకు బంతిపూలు అయితే చూడండి, అసలు ఈ మొక్కల నుంచి ఎన్నో హార్వెస్ట్లు అయితే మీకు చూపించాను. అసలు ప్రతిసారి నాకు ఎన్నెన్ని పూలైతే వస్తున్నాయి. హార్వెస్ట్ చూపించినప్పుడే కాకుండా తర్వాత కూడా నేను ఎన్నో హార్వెస్ట్లు చేస్తున్నానండి. ప్రతిసారి చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని ఇంకా మీకు చూపించినప్పుడు కూడా కొన్ని హార్వెస్ట్లు చేస్తాను. ఇంకా మా దర్వాజాకైతే రోజు ఈ బంతిపూలు ఉండాల్సిందేనండి. ఎండిపోంగల్ని తీసి మళ్ళీ ఫ్రెష్గా కడతాను. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా సరే, ఏంటండి ఫంక్షన్ జరిగిందా అని అడుగుతున్నారు. అలాగా వాకిలి నిండా బంతిపూలు ఉంటున్నాయి కాబట్టి, లేదండి మా బంతిపూలు ఇన్ని పూసాయి అందుకే ఇలా కట్టుకుంటున్నాం అనుకుంటే వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ కొంతమంది మాత్రం తట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళకేం సంతోషమో ఏమో. అసలే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నాకు లైకులు రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఇంకా కామెంట్స్ రావట్లేదు అని నా బాధల్లో నేనుంటే వీళ్ళకేందోనండి ఇదొక సంతోషం నన్ను ఏదో ఒకటి అంటాం. మీరు నన్ను చూసి మీరైనా కనీసం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా గార్డెనింగ్ పెంచడానికి బ్లూ కలర్ డ్రమ్స్ తెచ్చాను. నా గార్డెన్ మొత్తం ఊడ్చిన ఎండుటాకులు కూడా అన్నీ నేను పడేయకుండా ఒక చోట పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి మన బంతిపూలు అయితే ఎన్ని వచ్చేసాయో. ఇవైతే ఆరెంజ్ కలర్. ఇప్పుడు మనం ఎల్లో కలర్లో నా దగ్గర 3 కలర్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. కనీసం మీరైనా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలా నాకు గార్డెనింగ్ చేయాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టమండి. మా అమ్మ వాళ్ళకైతే చాలా ప్లేస్ అయితే ఉంది, కానీ అక్కడ గార్డెనింగ్ చేయలేకపోయాను. ఇంకా పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళి మా ఆయనకి జాబ్ వచ్చాక మేము వేరే వేరే ప్లేసులకి వెళ్ళేవాళ్ళం. అక్కడ ప్లేస్ ఉండేది కానీ గార్డెనింగ్ చేయలేకపోయేవాళ్ళం. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గేదెలు ఉండేవి. నేను ఏమైనా నాటానంటే అవి కొంచెం పెద్ద అవ్వగానే ఇక మా గేదెలన్నీ తినేసాయి. ఇక తర్వాత మా వారికి జాబ్ వచ్చి వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడైతే విపరీతంగా కోతులైతే ఉండేవి. ఆ కోతులన్నీ తినేసాయి. ఇక పొట్లకాయలు చూడండి ఎంత మంచిగా పెరిగాయో. అలా నాకు గార్డెనింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఇక అలా అవుతున్నే కొంది నాకు ఇంకా చేయాలనే కోరిక అయితే కలిగింది. ఇంకా మేము ఇక్కడికి వచ్చాక మేము ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి నేను ఇలా టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను. ఇందులోనే నాకు చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది. ఇక ఈరోజు అయితే ఇన్ని వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేశాను. ఇవన్నీ ఇప్పుడు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇవి ఎల్లో కలర్ బంతిపూలు అండి, 3 కలర్స్ ఉన్నాయి. ఇవైతే ఆరెంజ్ కలర్, 2 కలర్స్ లైటు నిండు. ఇక ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా 2 కలర్స్ 2 వెరైటీస్ ఉన్నాయి. ఇక స్టార్ ఫ్రూట్స్, బీరకాయలు కూడా 2 వెరైటీస్. ఇక బ్లాక్ మిర్చి, వింగ్డ్ బీన్స్, చెర్రీ టమాటాస్, ఇంకా 2 నిమ్మకాయలు, స్వీట్ లైము, టమోటాలు, కామంచికాయలు, ఇంకా లాంగ్ బీన్స్, వంకాయలు, పొట్లకాయలు, వైట్ చిక్కుడు, కనుపు చిక్కుడు, పర్పుల్ చిక్కుడు, ఇంకా కాలీఫ్లవర్. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే నేను టెర్రస్ మీద పండించి హార్వెస్ట్ చేయగలుగుతున్నాను. ఇన్ని వెజిటేబుల్స్ ఈరోజు వచ్చాయి అండి. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. మా వారు చెప్పినట్టు మీ మనసులైనా గెలుచుకొని చూపిస్తాను.